నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అమ్మా ఆయుష్మతి భవ. నమస్కారం అమ్మా. సార్, నక్షత్రాల గురించి చెప్తున్నారు, అంటే పాదాల వారీగా కూడా చెప్తున్నారు. ఏ ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేసుకోవాలి ఫర్ ద బెటర్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు, ఎట్లాంటి విధి విధానాల్ని ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో అలవర్చుకోవాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా సార్. తప్పకుండా అమ్మా. విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అయినప్పటికీ కూడా వీళ్ళ బుద్ధి, వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందువల్ల? అది కారణం భగవంతుడికి తెలియదు. వీళ్ళకి విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు మహర్షి ఏం చెప్తున్నాడంటే ద్వేష బుద్ధి గలవాడు. ఫస్ట్ పాయింట్ అది. అయ్యో, బహుప్రలాపి అంటే ఎక్కువ మాట్లాడు. ద్వేషబుద్ధి గలవాడు, బహుప్రేలాపి, సుతదార సమన్వితుడు, ధనవంతుడు, ప్రాజ్ఞుడు, దేవబ్రాహ్మణ భక్తి గలవాడు, ఉదారుడు, నేత్రరోగి, స్వయం కృషితో ఏదైనా సాధించగల నేర్పు ఉంటుంది. ఒరిజినాలిటీ ముఖ్యం వీళ్ళకి. ఒరిజినాలిటీ ఉండాలి. అది మిస్ అవుతుంది. ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళని కనుక తీసుకుంటే మోసగాడు, జ్యోతిష శాస్త్ర విద్వాంసుడు, వ్యాపారి, జ్యోతిశాస్త్ర విద్వాంసుడు, వ్యాపారి సపోర్ట్ కావాలి. ఒరిజినాలిటీకి భిన్నంగా ఉండాలి. అంటే మోసగాడు, జ్యోతిశాస్త్రవేత్త, విద్వాంసుడు, వ్యాపారి సపోర్ట్ అంటే జ్యోతిశాస్త్రం ద్వారా వ్యాపారం చేస్తాడు. ఇంకొక వ్యాపారస్తుని పెట్టుకొని సపోర్టింగ్గా రుద్రాక్షలు అమ్మడం, ఏదో సంథింగ్ వ్యాపారం. ఒరిజినాలిటీకి భిన్నంగా ఉంటాడు. రెండో పాదాన అతిశయోక్తులు పలుకును, ఎగ్జాజరేషన్ ఉంటుంది. క్షుద్ర విద్యాభిమాని, అకల్ట్ అంటే ఇష్టం, సత్యప్రియుడు. మళ్ళీ అంటే ఆ విషయాలన్నీ క్షుద్ర విద్యాభిమానం అంటే అన్ని తెలుసుకోవడం ఇంట్రెస్ట్. అప్లై చేసేస్తారు కాదు, ఇది ఇలా చేస్తారు, బస్తర్లో చేతబడులు చేస్తారు, ఒరిస్సాలో చేతబడులు చేస్తారు, బాణామతులు చేస్తారు. బాణామత అంటే ఏంటి, చేతబడులు అంటే ఇలాంటివి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అదృష్ట దురదృష్టాలు కలిసి ఉంటాయి వీళ్ళకి. అదృష్టం తన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఆలోచించి మంచి నడుపుతుంటే అదృష్టం వస్తుంది, లేదంటే చెడు ఉంటుంది. ఇక మూడో పాదాన బలవంతుడు, అవినీతిపరుడు, పొట్టివాడు, మాటలందు నేర్పరి, ఇతరుల మీద ఆధారపడును, పిరికితనం, ఎక్కువసార్లు ప్రయత్నం చేయడం అవసరం. ఏ పని చేసినా సరే ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తే గానీ సక్సెస్ అవని లక్షణం వీళ్ళకుంటుంది. ప్రయత్నపూర్వకంగా మాత్రమే కార్యసిద్ధి అనేది ఉంటుంది. సమయానుకూల ప్రతిస్పందన అవసరం. సందర్భాన్ని బట్టి స్పందించరు వీళ్ళు. ఆ స్పందన వీళ్ళకి అవసరం. సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతే బాగుంటుంది, కానీ సందర్భానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. నాలుగో పాదాన ధని, మేధావి, చతురతతో భాషించుట, శారీరక శ్రమ చేయగలిగితే రాణిస్తారు. మాటలు చెప్తారు కానీ శారీరక శ్రమ తక్కువగా చేస్తారు. ఆ శారీరక శ్రమను చేస్తే
వీళ్ళు చెప్పిన మాటలకి ఫలితాలు అనేవి వస్తాయి. మానసిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరాదు. నిరీక్షణానంతర ఫలితాలు, ఎంతో కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పోరాటాలు అవసరం అవుతాయి, దేనికోసమైనా స్ట్రగ్లింగ్ అనేది అవసరం అవుతుంది. ఇది ఈ విశాఖ నక్షత్రం వాళ్ళ లక్షణాలు, 4 పాదాల లక్షణాలు. ఏం చేంజ్ చేసుకోవాలి సార్ లైఫ్ లో వీళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువుల్ని పెద్దల్ని తూలనాడకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, దైవ భక్తి పెంచుకోవాలి, గురువుల్ని పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వీళ్ళు జనరల్ గా గురువులన్నా లెక్క ఉండదు, తల్లిదండ్రులన్నా లెక్క ఉండదు. ఎంత గురు నక్షత్రం అయినా ఆపోజిట్ గా ఉంటారు. గురువు అంటే చాలా ఆస్పిషియస్ ప్లానెట్, అది ఇది అంటారు కదా, ఉన్నారు ఆపోజిట్ లోనే ఉన్నారు. పునర్వసు కూడా ఇదే ఇట్లాంటిదే చూస్తాం. ఇప్పుడు గురువు గారు అధిపతిగా ఉన్నంత మాత్రాన ఆయన లక్షణాలు వచ్చేస్తాయని లేదు. ఇప్పుడు ఒక క్లాసులో లెక్కల మాస్టర్ ఉంటాడు, ఆయన గణితంలో మేధావి, విద్యార్థి మేధావి వాళ్ళ రూలే ఉంది. అయినా పండిత పుత్ర పరమసుంట అని ఆ చందాను అది. సో వీళ్ళు పేరెంట్స్ ని గౌరవించాలి, పెద్దవాళ్ళని, తర్వాత ఇన్లాస్ ని కూడా వీళ్ళు చులకనగా మాట్లాడతారు. మీ బాబు అలా చేశాడు, మీ అమ్మ ఇలా చేసిందని భార్యని మాట్లాడుతుంటారు, అవి కూడా మాట్లాడకూడదు. ఇవి గుర్తెరిగి తగ్గించుకోవాలి, ఇవే తగ్గించుకుంటే మంచిది అని ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా తగ్గించుకుంటే బాగుపడతారు. అండ్ లేజినెస్ కూడా ఉంటుంది వీళ్ళకి, బద్ధకం, పోస్ట్ పోన్మెంట్, చదువు అంటే అలక్ష్యం, ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. చదువు అంటే నెగ్లిజెన్స్, చదువుకున్నాడు ఏం సాధించాడు, పొద్దున్నే కోడి కూడా 4 లేస్తుంది ఏం సాధించింది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. బాబాయ్ సో అన్ని మార్చుకోవాలి, కూరెండుకు తినేస్తున్నారు, అదే డైలాగ్, ఈ డైలాగ్స్ అన్ని వాడతారు. సో ఇవి జాగరూకత అంటే ఇవన్నీ గురు భగవానుడికి నచ్చవు. ఇవన్నీ డెఫినెట్లీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని దాన్ని తగ్గించుకొని ఫిల్టర్ చేసుకుంటే బాగుంటారు, జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు. ఆరాధన విషయం కూడా చెప్పండి సార్, ఏ దేవీ దేవతల ఆరాధన ఖచ్చితంగా చేయాలి వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయుని ఆరాధించడం వీళ్ళకి అనేక రకాలుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. గురు స్వరూపం కాబట్టి దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఆ పెద్దల యందు గురు భక్తి కలుగుతుంది, తల్లిదండ్రుల యందు భక్తి కలుగుతుంది. అంటే ఏవైతే వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి దత్తుడిని ఆరాధించడం వల్ల. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీ దత్త శరణమ్మ అనే మంత్రాన్ని వీళ్ళు నిరంతరం జపించుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, నెగటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మంచి లక్షణాల్లో వస్తాయి, రకాలుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. గురు స్వరూపం కాబట్టి దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఆ పెద్దల యందు గురు భక్తి కలుగుతుంది, తల్లిదండ్రుల యందు భక్తి కలుగుతుంది. అంటే ఏవైతే వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి దత్తుడిని ఆరాధించడం వల్ల. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీ దత్త శరణమ్మ అనే మంత్రాన్ని వీళ్ళు నిరంతరం జపించుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, నెగటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మంచి లక్షణాల్లో వస్తాయి. రైట్ సార్, అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఆయుష్మతి.